మెగా డిఎస్సికి సంబంధించి బిగ్ అంటే బిగ్ అప్డేట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ యూట్యూబుల్లో వస్తున్నటువంటి ఫేక్ న్యూస్‌కు స్పందిస్తూ ఫేక్ న్యూస్ ఇన్ సోషల్ మీడియా క్లారిఫికేషన్ క్యాండిడేట్స్ అంటూ ఒక ప్రెస్ నోట్‌ను కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం యూట్యూబుల్లో అందరూ కూడా కొన్ని మార్క్ లిస్టులు, తర్వాత మార్పింగ్ అనేటువంటివి చేసి ఆ ఫలితాలను యూట్యూబుల్లో అప్లోడ్ చేయడం వల్ల డిఎస్సి అభ్యర్థులు కూడా గందరగోళానికి గురవుతున్నారని మరియు భయాందోళన చెందుతున్నారని పాఠశాల విద్యాశాఖ దృష్టికి వెళ్ళినట్లుగా వారు గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించి ఎవరైనా అలా పాల్పడితే కఠినమైన చర్యలు చేపడతామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అనేటువంటి కూడా తెలియచేయడం జరిగింది. దీనితో పాటుగా డిఎస్సికి సంబంధించినటువంటి ఫలితాలు కావచ్చు, మెరిట్ లిస్ట్ కావచ్చు, సెలక్షన్ లిస్టుకు సంబంధించి ఏవైనా విడుదల చేస్తే అది డిఎస్సి అధికారిక వెబ్సైటు క్యాండిడేట్ లాగిన్లో ద్వారా మాత్రమే విడుదల చేస్తామని, లేదా పత్రికా ప్రకటన ద్వారా మాత్రమే విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ స్పష్టంగా ప్రెస్ నోట్ను కూడా ఇవ్వడం అనేటువంటి కూడా జరిగింది. మరియు మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టుకు సంబంధించి కూడా ప్రాసెస్ జరుగుతుందని, మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.